హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. బాగున్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మనం మంచి వీడియో చేసుకుంటున్నామండి. అదేంటంటే ఈరోజు మంచి ఫిష్ దొరికిందండి. ఆ ఫిష్ 2 కేజీలు ఉంటుంది. మనం కేజీన్నర లెక్క తీసుకుంటున్నాం. తలకాయ, తోక, పొట్టు ఇవన్నీ పోతాయి కదండి. మనం కేజీన్నర లెక్క తీసుకొని దాని కొలతలతో మనం ఫిష్ పచ్చడి చేసుకుందాం. ఓకే అండి, ఫిష్ పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు 3 సార్లు కడిగి నేను నీళ్ళన్నీ తీసేసి ఆరబెట్టాను, పొడి బట్ట మీద వేసి. ఓకే అండి, అట్లా ఆరబెట్టుకుంటే మనకు పచ్చడి నిలువ ఉంటుంది. మళ్ళీ తీసేటప్పుడు కూడా మొత్తం క్లాత్తో అద్దుతూ మొత్తం తడి లేకుండా చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసుకుందామండి. మనం ఆయిల్ పెట్టుకొని ఒక 1/2 కేజీ ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఓకే అండి, ప్రాసెస్లోకి వెళ్దాం. ఆయిల్ వేడైందండి. మనం ఒక్కొక్క ముక్క వేసేసుకుందాం. ఇలా కొన్ని వేసుకొని అన్నీ ఫ్రై చేసుకుందామండి. ఎక్కువ వేస్తే విరిగిపోతాయండి, అందుకని కొద్దిగా వేసుకుందాం. ఒక 2-3 సార్లకి వేపుకుందాం. చూద్దామండి మన ఫిష్. ఇలా ఎర్రగా వేపుకోవాలండి. ఇది గోదావరి ఫిష్ అండి, చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని పెద్ద చేప పడిందని తీసుకున్నాము. సరే, ఎలాగో పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి పచ్చడి పంపిద్దామని చేస్తున్నాను. ఇలా దోరగా వేపుకోవాలండి. అన్ని ముక్కలు కూడా ఇలా దోరగా వేయించుకుందాం. ఇవన్నీ ఇలా వేపుకున్నాం. అన్నీ కూడా ఇలా వేపేసుకుందాం. ఓకే అండి, అన్నీ ఇలా వేపేసుకున్నాం. మీడియంలో పెట్టి వేపుకున్నానండి. అన్నీ కూడా ఇదే ఒకే కలర్ వచ్చేటట్టు వేపుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం. ఇప్పుడు ఒక 2 స్పూన్ల అల్లం వేస్తున్నాను. 2 స్పూన్ల అల్లం, ఒక స్పూన్ పసుపు వేస్తున్నానండి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టాను. కొంచెం దూరంగా వేగనిద్దాం. ఇప్పుడు ఇది కాజు పౌడర్ అండి. ఇది 25 గ్రామ్స్ ఉంటుంది. మిక్సీ పెట్టాను. పచ్చి కాజు అండి, వేపలేదు. ఇది కూడా వేసేద్దాం. కొంచెం వేగనిద్దాం, పచ్చిదే కాబట్టి. అలాగే ధనియాల పొడి అండి, ఒక 2 టేబుల్ స్పూన్లు వేద్దాం. హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి, ఇది కూడా వేసా. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఇది కూడా వేస్తున్నాం. ఓకే అండి, వేగింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకొని ఉప్పు, కారం, తర్వాత మనం నిమ్మరసం లాస్ట్కి కలుపుకుందాం. ఇది చల్లగా అయ్యాక కలుపుకుందామండి. కారం ముందు వేస్తే మరి నల్లగా అయిపోతుంది. మరి నిమ్మరసం కూడా కొంచెం చేదు వస్తుంది, అందుకని లాస్ట్కి కలిపేద్దాం. ఒక హాఫ్ బౌల్ కారం వేస్తున్నాండి.
సాల్ట్ పావు బౌల్ వేస్తున్నాం, చూసి మళ్ళీ వేసుకుందాం. సగమే వేస్తాను. ఒక్కసారి కలుపుకుందాం. ఓకే అండి, కొంచెం ఆగాక మనం నిమ్మరసం వేసేద్దాం. వేసి పీసెస్ కూడా ఇందులో వేసేస్తాం. ఓకే అండి, ఇది 4 కాయల నిమ్మరసం అండి. ఇది కూడా వేసేసుకుందాం. చల్లగా అయిపోయింది. కొంచెం ఆపాను ఒకవేళ పుల్లగా ఇద్దామని. మొత్తం కలిపి ఇప్పుడు మనం మన ఫిష్ పీసెస్ కూడా వేద్దాం. మొత్తం ఫిష్ పీసెస్ వేసేస్తున్నాను. అంతా కలిపేసుకుందామండి. చూశారు కదండి, మన ఫిష్ పచ్చడి ఇలా కలిపేశాను. చూశారు కదా, మన ఫిష్ పచ్చడి ఇలా మనం చేసుకొని ఇట్లా 6 నెలల దాకా నిల్వ ఉంచుకోవచ్చండి. తడి తగలకుండా మనం జాగ్రత్త పడితే 6 నెలలు అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. దయా హ్యాపీ హోమ్ అండి నా ఛానల్. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కొట్టండి, షేర్ చేస్తూ ఉండండి, లైక్స్ ఇస్తూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.